లంక గ్రామాల కష్టాలకి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాల్వల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. ఏటిగట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని అచ్చెన్న ఆరోపించారు. కాల్వల రిపేర్ల నిధులను ఇతర ఖర్చులకు మళ్లించారంటూ విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పర్యటించి వరద కష్టాలపై ఆరా తీశారు మంత్రి అచ్చెన్నాయుడు. వరద తీవ్రత ఎలా ఉంది, జనం కష్టాలపై మంత్రి ఏమంటున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. అచ్చెన్నాయుడు ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా రైతుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సార్ మంత్రి గారు, అంటే ఇప్పటివరకు అంటే రైతాంగానికితో పాటు సమస్యలు అంతా గుర్తించారు. ఇప్పటికే మొత్తం అంతా కూంబింగ్ చేయిస్తున్నాం. ఎక్కడైతే ఏటిగొట్లన్నీ కూడా వీక్గా ఉన్నాయో అక్కడ తాత్కాలికంగా ఇబ్బంది లేకుండా ఈరోజు రాళ్ళు పేర్చడం కానీ లేకపోతే సిమెంటు అంకెల్లో ఇసుకేసి ఇబ్బంది ప్రస్తుతానికి లేకుండా చేస్తున్నాం. అయితే దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి. ఏదైతే గోదావరి అనేది ఎప్పుడు వస్తుంది, చాలా ప్రాంతాలు వచ్చేటప్పుడు ఆలోచిస్తున్నాం తప్ప తర్వాత ఆలోచించడం లేదు. ఈసారి ఎక్కడైతే బండ్స్ వీక్గా ఉన్నాయో ఈ స్థాయిలో వాటర్ వచ్చేటప్పుడు ఎప్పుడైతే గ్రామస్తులు టెన్షన్ అవుతున్నారో అవన్నీ ఐడెంటిఫై చేసి దాని మీద స్టడీ చేసి దాన్ని మనం ఏదైనా రాకు ఇక్కడ గట్టిగా వేసుకోవడం కానీ రివిట్మెంట్ కానీ లేదా థ్రెటనింగ్ వాన్ చేసుకుంటే శాశ్వత పరిష్కారం వస్తుంది. ఈసారి దాని గురించి ఏటిగొట్ల ప్రక్షాళన ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది. 10 ఏళ్ల క్రితం జరిగింది, మళ్ళీ జరగలేదు. ఏదైతే గతంలో దివంగత వైఎస్ రాజశేఖర టైంలో అప్పటి నుంచి బిక్కుమంటూ కోనసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లా లంకగ్రామ ప్రజలు ఇటు మీద ఏమైనా ప్రక్షాళన చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో ఈవేళ నిన్న నేను తిరిగాను. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చూశాను. ఈ 5 ఇయర్స్లో ఎక్కడ కాలువల్లో ఒక తట్టిన మట్టి తీసిన సందర్భాలు లేవు. మొత్తం కాలువలన్నీ కూడిపోయాయి. కాలువలో వాటర్ ఫ్లో లేక మొత్తం అంతా పొంగి గ్రామాలు మొత్తం పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఈరోజు గోదావరి కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాలు నేను అమలాపురం దగ్గర నుంచి వచ్చాను. అయితే ఫస్ట్ తాత్కాలికంగా ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు. ఎక్కడైతే వీక్ బండ్ ఉందో అక్కడ ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు వస్తున్నటువంటి వరద నుంచి బాధ నుంచి తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, లంక గ్రామంలో ప్రధానంగా కాజ్వేలు చాలా పెండింగ్ ఉండిపోయినాయి. శాంక్షన్ అయినా కావచ్చు, గతం నుంచి కావచ్చు. ఆ కాజ్వేలు నిర్మాణం జరిగితే లంక గ్రామ ప్రజలకి పడవ ప్రయాణాలు జరిగింది. ఏదైతే గంటి పెద్దపడి దగ్గర ప్రమాదం జరిగింది. చాలా వరకు శాంక్షన్ అయ్యాయి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ పనికి శాంక్షన్ అయ్యిందో ఏ పనికి బ్యాంకు నుంచి డబ్బులు మంజూరు చేసి ఆ పనికి మొత్తం డైవర్ట్ చేయడం వల్ల టెండర్లు అయ్యాయి, కానీ ఎక్కడ పనులు ప్రారంభించలేదు. ఇవన్నీ కొత్తగా వచ్చాం, స్టడీ చేస్తున్నాం. అన్నీ స్టడీ చేసిన తర్వాత ఈసారి శాశ్వతంగా ఈ సమస్య లేకుండా ప్రయత్నం చేయాలని అంచనా ప్రాథమిక అంచనా ప్రకారం 39,000-40,000 ఎకరాలు వస్తుంది ఏవైతే ఈ ఉమ్మడి 5 జిల్లాలు. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. నేను చూశాను. ఇప్పుడైతే ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది. మా వాళ్ళు 9,000 ఎకరాలు అంటున్నారు. అందుకే కలెక్టర్ గారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాను. ఒకరోజు ఆలస్యమైన కొంపలు పోయిందేం లేదు. మళ్ళీ వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు మళ్ళీ వెళ్ళి డీటెయిల్గా సర్వే చేసి ఏ ఒక్క రైతు నష్టపోయినా ఆయనకు మనం పరిహారం అందించాలి. అంటే కొన్ని వందల ఎకరాలు మాత్రమే చెప్తున్నారు అధికారులు, కానీ పూర్తిగా అంచనా వేస్తే వేల ఎకరాల్లో రైతన్న అనేవాడు పూర్తిగా నష్టపోయాడు. వాళ్ళందరికీ కూడా బీరుజుగేసి వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనేది మంత్రి అచ్చెన్నాయుడు చెప్తారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 బొబ్బిలంక నుంచి.